హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సుడిగల్ సురేష్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే ఈరోజు కోయిట్ సిటీకి వెళ్తున్నాను. కోయిట్ సిటీకి ఎందుకు అనుకుంటారేమో, మాలియా ఉంది కదా, మాలియా. కోయిట్లో మాలియా ఉంది. మాలియా 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 అంటారు అందరూ. అదే మాలియా అని చూపిందాం మీకు కొంచెం ఎలా ఉందో. నేను కూడా చూడలేదు, చూద్దామని వెళ్తున్నా. నాకు వీలైనంత కవర్ చేశాను. బస్ స్టాండ్లో, షాపులు, తర్వాత ఏమో టిక్ టాక్ పార్క్ అంటే టిక్ టాక్ పార్క్. మన తెలుగు వాళ్ళు అందరూ ఒక దిక్కున కూర్చుని పాటలు పెట్టుకొని డ్యాన్స్లు వేసుకుంటున్నారు, టిక్ టాక్ వీడియోలు తీసుకుంటున్నారు, తింటున్నారు, దొల్లుతున్నారు, అన్నీ చేస్తున్నారు కలిసి అందరూ. వాళ్ళ నేను కలిసి అదో ఆనందం. ఒక రోజు లాస్ట్ రోజులో ఒక రోజు సెలవు తీసుకుని చుట్టుకొని వచ్చి తిరగడం అలా ఉంటుంది. డబ్బు అలాగే ఉంటుంది. చూడగా ఖర్చు పెడతారు. ఇక్కడ సంపాదించింది నెలలో ఒకరికి 100 ఉండొచ్చు, 120 ఉండొచ్చు. ఆ 120లో సగం 50 దాకా ఖర్చు పెట్టేయచ్చు. కానీ బాగుంది కొంచెం మాలియా. రిలీఫ్ అవ్వచ్చు ఇక్కడికి వచ్చిన తర్వాత. మన తెలుగు వాళ్ళందరూ చూస్తారు, ఎవరెవరో కనబడతారు, మాట్లాడచ్చు. వాళ్ళు ఏమనుకోరు, దూరంలో ఉన్నాం కదా, ఎవరైతే ఏముందని మాట్లాడుతున్నారు అందరూ. చూడండి ఎలా ఉందో, చూసి చెప్పండి. టిక్ టాక్ పార్క్ చూడండి, జనాలు కూర్చొని చూస్తున్నారు. బీచ్, ఆ మధ్యలో చిన్న చిన్న షాపులు అయ్యాయో వీడియో తీసాను, చూడండి, కవర్ చేశాను. ఎలా ఉందో చెప్పండి. మాలియా అంటారు కదా తెలుగు వాళ్ళందరూ. బంగారం షాపులు, ఇంటికి ఏమట్టుకెళ్ళాలి, ఏం కొనాలి అని ఆలోచనతో పాపం టెన్షన్తో తిరుగుతున్నారు. మాలియా అన్నారు కదా, ఏంటి జనం ఎవరు లేరు, మాలియా అంటారు అని చూసాను. మేమంటే పొద్దున్న వచ్చేసాం 10 గంటలకి. 10 గంటలకు వస్తే పెద్ద ఎవరు రాలేదు. ఉండి కొద్ది 11 అయినప్పటికి వస్తున్నారు, 12 అయినప్పటికి వచ్చారు. అది ఇంక 1 గంట అయినప్పటికి ఇంకా అస్సలు ఖాళీయే లేదు. ఎలా అంటే అలా ఉంది మొత్తం. ఏదో యుద్ధాలు జరిగితే యుద్ధానికి జనం వస్తారు చూడండి, అలాగ మొత్తం మాలియా అంతా నిండిపోయింది. ఏదో సరదా అనుకున్నాను మాలియాకి వెళ్ళడం అంటే. వెళ్ళిన తర్వాత తెలిసింది జనంలో తిరిగి ఇరుకుల్లోంచి రావడం. చీమ కూడా వెళ్ళనంత తిరిగి ఉంది రోడ్లలో, వీటిల్లో లోపల తిరగడం అన్నీ. మీరే చూడండి, కొంచెం తీసాను, మ్యాక్సిమం కవర్ చేశాను అన్నీ. బీచ్లు, టిక్ టాక్ పార్క్, ఇవన్నీ చూడండి ఎలా ఉందో చెప్పండి. జనం తెలుగుతనం అంటారు కదా, మన ఇండియాలో ఏమో కానీ అందరూ కలుపుతారులేదు తెలియదు. కానీ మాలియా అంటే తెలుగు వాళ్ళు లేరని ఎవరు అనడానికి సరిపోరు. ఎందుకంటే అందరూ తెలుగు వాళ్ళే. భోజనం తెచ్చుకోవడం, కూర్చోవడం, తిరగడం, చూడడం, అది దిక్కున తెలుగు వాళ్ళు ఉన్నారు. మాలియాలో బీచ్, టిక్ టాక్ పార్క్ అంటారు. ఇప్పుడు చూడండి, టిక్ టాక్ పార్క్ పెడతాను ఎదరా. ఒక దిక్కున కూర్చున్నారు చూడండి అందరూ. అది కూడా జనం టిక్ టాక్లు చేసుకుంటున్నారు, భోజనం చేస్తున్నారు, అన్నీ చేస్తున్నారు. చూడండి, మాలియాలో ఫేమస్ ఇదే టిక్ టాక్ పార్క్. వీడియో మొత్తం చూసాక లైక్ చేసుకోవడం మర్చిపోకండి.